వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులై ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు కొత్త పెన్షన్లను అయితే పంపిణీ చేయబోతున్నారు. ఇక్కడ మీరు మళ్ళీ గమనించినట్లయితే అర్హులై ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మాత్రమే కొత్త పెన్షన్లు ఏవైతే ఉన్నాయో 4,016 రూపాయలు ప్లస్ 6,016 రూపాయల పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్టుగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి భారీ అప్డేట్స్ అనేది విడుదల కావడం అయితే జరిగింది. ఇక ఇటు కొత్త పెన్షన్లు, ఇటు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2,500 రూపాయల అప్డేట్ అనేది కూడా జీవో అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక సంతకం పెట్టగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇటువంటి పెన్షన్ లబ్ధిదారులు అంటే ఈ 11 రకాల పెన్షన్ లబ్ధిదారుల కేటగిరీలు ఏవైతే ఉన్నాయో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, అదేవిధంగా పెలేరియా, డయాలసిస్, ఎయిడ్స్, అదేవిధంగా వికలాంగులు వంటి 11 రకాల పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో కేవలం ఇటువంటి వారి ఖాతాలలో మాత్రమే ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయనున్నారు. ఇక ఇప్పటి వరకు ఎవరైతే 2,000 రూపాయలు తీసుకున్నారో వారికి 4,000 రూపాయలు, ఇక ఇప్పటి వరకు ఎవరైతే 4,000 రూపాయలు తీసుకున్నారో వారికి 6,000 రూపాయలు, అదేవిధంగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2,500 రూపాయలు. ఇక ఎవరెవరికి ఎప్పటి నుంచి, ఏ నెలలో, ఎప్పటి నుంచి, అసలు ఎంతమంది ఖాతాలలో, మొదటిగా ఎటువంటి జిల్లాలలో, ఎటువంటి బ్యాంక్ ఖాతా కలిగి ఉన్నటువంటి, ఎటువంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయనున్నారు. దీంతో పాటుగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2,500 రూపాయలు కూడా ఎవరెవరి ఖాతాలలో జమ చేయనున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. సో ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొని ఈ వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. సో తప్పకుండా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోని లాస్ట్ వరకు చూడడమే కాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని అయితే లైక్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ ఈ వీడియోని ఏమాత్రం లైక్ చేయడం లేదు. సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత మందికి వీడియోని షేర్ చేసి కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ అనే బటన్ని పాయింట్స్ అనేది ఇచ్చి వీడియోని అయితే హైప్ చేయాలని కోరుతున్నాను. మీరు ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి తెలియని లబ్ధిదారులకు ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి అడుగుతున్నాను. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో చాలామంది ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూడడం అయితే జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి ఎన్నికల హామీ మేనిఫెస్టో 2023 డిసెంబర్లో ఏదైతే ఎన్నికలు జరిగాయో అప్పుడు మేము అధికారంలోకి వస్తే ఏవైతే పెన్షన్లు ఉన్నాయో వీటిని 2,000 రూపాయలు పెంచుతూ కొత్త పెన్షన్లను, అదేవిధంగా కొత్త పెంపుతో పాటుగా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి పెన్షన్ డబ్బులను ఇస్తామని, అదేవిధంగా మహిళలకు మహాలక్ష్మి పథకం కింద నెలకు 2,500 రూపాయల నిధులను పంపిణీ చేస్తామని ఎన్నికల హామీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చి ఇక ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 2 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ కూడా ఇప్పటివరకు ఎటువంటి పెన్షన్ డబ్బులను కానీ, కొత్త పెన్షన్ డబ్బులను కానీ ఇవ్వడం లేదు. ఇక దీనిపైనే తాజాగా అప్డేట్ అనేది విడుదల చేశారు. ఇక ఈ పెన్షన్ల పథకం దాదాపు నెల కొన్ని వేల కోట్ల రూపాయలు మనకి పెన్షన్ల కోసం విడుదల చేయడం అయితే జరుగుతుంది. డబ్బులు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ఇక ఈ డబ్బులు కొన్ని వేల కోట్ల రూపాయల పైన ఉంది కాబట్టి ప్రభుత్వం దగ్గర నిధుల కొరత ఉంది కాబట్టి ఈ పెన్షన్ డబ్బులను ఇప్పటి వరకు లేట్ అనేది జరిగిందని వెల్లడించడం అయితే జరిగింది. ఇక ఇప్పటి నుంచి రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా ఇటు మహాలక్ష్మి పథకం కానీ, ఇటు కొత్త పెన్షన్ల పథకం కానీ ఈ 2 పథకాలకు వచ్చేసి బడ్జెట్ అనేది కేటాయించుకున్నారంట. ఇక రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా ఖచ్చితంగా ఈ పెన్షన్ డబ్బులు పెంచితేనే, అటు మహాలక్ష్మి డబ్బులు లబ్ధిదారుల ఖాతాలలో జమ చేస్తేనే రాష్ట్ర ప్రభుత్వంకి మంచిగానైతే ఉంటుంది కాబట్టి సో తప్పకుండా ఈ రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా నెల ముందు నుంచే ఈ కొత్త పెన్షన్లు మనకి దసరా కానుకగా, అదేవిధంగా మహాలక్ష్మి పథకం కింద దసరా కానుకగా ఇవ్వడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయని అయితే ప్రముఖ మీడియా వార్తలలో అప్డేట్స్ అనేది వెల్లడించడం అయితే జరిగింది. ఇక దీనిపైనే తాజాగా నిర్ణయం తీసుకొని జీవో విడుదల చేసి సంతకం పెట్టగానే మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో కొత్త పెన్షన్లు, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2,500 రూపాయల నిధులను అనేది విడుదల చేయబోతున్నట్టుగా ఇక్కడ అప్డేట్స్ అనేది ఉండడం అయితే జరిగింది. ఇక ఈరోజు నా అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.